జిఎస్టిపి బ్రహ్మాండంగా పెరిగింది అని చెప్పి ఒకవేళ అది ఫేక్ జిఎస్టిపి ఆయన ఏదో ఎఫ్ఆర్ఎంబి లిమిట్ పెంచుకొని అప్పు తెచ్చుకోవడానికి చేసినా కూడా ఎకానమీ అయితే డౌన్ కాల. ఎకానమీ డౌన్ కానప్పుడు నువ్వు 16 నెలలు 1వ తేదీ జీతం ఇచ్చి ఈ రోజు జీతం ఇవ్వకుండా జగన్ ఆర్థిక విధ్వంసం అని చెప్పే హక్కు నీకు ఎక్కడుంది? లేదు. జగన్ ఆర్థిక విధ్వంసం అయితే నువ్వు 1వ నెలలోనే జీతాలు ఇవ్వలేవు. 16 నెలల తర్వాత ఇంక జగన్ అనేవాడు లేడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు. అవును. అందువల్ల ఏంటంటే ఈ ఆర్థిక విధ్వంసం అనేది నేను మీకు చెప్పినట్టు అలీబాబా మారాడు దొంగలు మారలేదనే దానికి ఆర్థిక విధ్వంసం కూడా జరిగిపోతుంది. ఆర్థిక విధ్వంసం జరగబట్టే ఇప్పుడు ఈరోజు అమరావతిలో కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలా, అమరావతిలో పనులు జరగడంలా. మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్టర్స్ పనులు ఆపేశారు. మాకు బిల్లులు ఇమ్మని అడిగితే నారాయణ గారు మీరు బ్యాంకులో లోన్ తీసుకొని పనులు చేయండి అంటున్నారంట. బ్యాంకులో లోన్ తీసుకుంటే తిరిగి కట్టేది ఎట్లా?